నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఒకవైపు వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూనే మరోవైపు అత్యవసర సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు క్యాంపు కార్యాలయంలో శనివారం అనారోగ్యంతో బాధపడుతున్న 20 మంది బాధితుల లబ్ధిదారులకు 15 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ చెక్కులను శనివారం ఆయన అందజేసి మాట్లాడారు. ఇప్పటి వరకు 48 లక్షల రూపాయల విలువగల చెక్కులను వైద్య సహాయం కింద అందజేశామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించాల్సిన పని లేదని, పేద ప్రజల కంట కన్నీరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమదేనని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చెప్పినట్లు పేర్కొన్నారు. అలాగే రాబోయే రోజుల్లో అభివృద్ధి సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసి పేద ప్రజలకి ఎల్లవేళ అండదండలుగా ఉంటామనేటువంటి మాటతో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి, మనం కష్టంలో ఉన్నటువంటి వారు, అనారోగ్యంతో ఉన్నవారు వైద్యం చేయించుకుని లేకపోతే వైద్యం చేయించుకుందాం అనుకుంటే ఎల్ఓసీ కావాలని హాస్పిటల్స్ వారు అడిగేటువంటి విషయం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం అప్లికేషన్ పెట్టిన వెంటనే తక్షణమే స్పందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ రమారమి ఎల్ఓసీలు అయితేనేవి, ఇప్పుడు ఈ తడవ ఇచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి కానివ్వండి. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాసనాయుడు కార్యాలయంలో శనివారం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు కేక్ కట్ చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషెంట్లకు బ్రెడ్లు, పండ్లు, ఆహారం అందజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం ఉభయ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అనే నానుడితో వేలాది మంది భక్తులు 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. శనివారం తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజనం, మంత్రపుష్పం, పుణ్యవచనం, కళ్యాణం వంటి కార్యక్రమాలను అర్చక బృందం వైభవంగా చేశారు. వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ అనంతరం అన్నదానం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈవో నల్లం చక్రధర్రావు కుమార్ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం ఆత్రేయపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకల్లో చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై జగన్. సయ్యద్ హజరత్ కాజా బాబా ఉరుసు ఉత్సవాలను అమలాపురం పట్టణంలో ముస్లిం సోదరులు శనివారం నిర్వహించుకున్నారు.
ఈ మేరకు ముస్లిం వీధిలోని దర్గా నుండి ఫకీర్ మేళాలతో గంధాన్ని గుర్రంపై ఊరేగించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేసి దర్గాపై గంధం పూశారు. వచ్చిన భక్తులకు హిందీ ముస్లిం సోదర కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. కమిటీ పెద్దలు ఎండి అమీర్, ఎండి ఆజం, ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు సభ్యులు హాజీ ముకురాం హుస్సేన్, మొహమ్మద్ బషీర్, నల్లా శ్రీధర్, ఏడుద శ్రీను, మండేల ప్రసాద్, చిక్కాం కిట్టీలు పాల్గొన్నారు. అమలాపురం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో 2 రోజుల పాటు నిర్వహించిన జాబ్ మేళాలో 106 మంది విద్యార్థులు పలు సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఈ కళాశాల కరస్పాండెంట్స్ కేవీఆర్ఎన్ నరసింహారావు తెలిపారు. ఉద్యోగాలు సాధించిన వారిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె మనోహర్, టెక్ మహేంద్ర, హెచ్డిఎఫ్సి, అపోలో ఫార్మసీ, జెన్కో, టీసీఎస్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ పుట్టినరోజు వేడుకలను ముమ్మిడివరం నియోజకవర్గంలోని శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కేక్ కట్ చేసి జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడే ఉన్న వైఎస్ రాజశేఖర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరులో శనివారం నిర్వహించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షురాలు గంటా పద్మశ్రీ అధ్యక్షత వహించారు. సమావేశం ఆరంభంలో శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికై అధికార తెలుగుదేశంలోకి చేరిన చైర్పర్సన్ పద్మశ్రీ వైఖరి సరైనది కాదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో 1994 సెక్షన్ 181 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఆమెపై అనర్హత వేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రభుత్వంలో ఉంటేనే పనులు అవుతాయనే మాట ఉపయోగించారు. చట్ట ప్రకారం ఏముందో అది మీరు చూస్తారు. నైతికత కోసం నేను మాట్లాడుతున్నాను. అంటే ఒక చోట నెగ్గినప్పుడు, ఒక పార్టీ తరపు నెగ్గినప్పుడు, అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పుడు ప్రభుత్వం మారినంత మాత్రాన పార్టీ మారడం ఏమాత్రం లేదు. అంటే ప్రతిపక్షం వాళ్ళకి మాత్రాన వాళ్ళేమి సంఘ వ్యతిరేక శక్తులు కాదు, దొంగలు కాదు, దుర్మార్గులు కాదు. చట్టంలో ప్రతిపక్షానికి ఎంతో గౌరవం ఇచ్చింది, ప్రతిపక్ష పార్టీకి ఎంతో చట్ట గౌరవం ఇచ్చింది, ప్రతిపక్ష నాయకుడికి ఒక క్యాబినెట్ ర్యాంక్ హోదా ఇచ్చింది. అందువల్ల ప్రతిపక్షం అంటే ఏది తప్పు కాదు, ప్రతిపక్ష పార్టీ ఉండడం తప్పు కాదు. అలాగే ఒక అధికార పార్టీ లేనంత మాత్రాన గవర్నమెంట్ ఎప్పుడు మిమ్మల్ని తప్పుగా చూడదు. అందులో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒక ఇప్పుడు మన ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మిమ్మల్ని ఏమైనా మా పార్టీలో రాకపోతే మిమ్మల్ని సరిగ్గా చూడమని కానీ మీకు విధులు అన్నారా? అలాగంటే వాళ్ళు అటువంటి స్వభావం లీడర్స్ కాదు. లేకపోతే ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా భయపెట్టారా? మీరు రాకపోతే మిమ్మల్ని చేస్తామని స్థానికంగా కానీ ఎవరైనా మిమ్మల్ని భయపెట్టారా? ఎవరైనా ఇతర చేశారా? అలాంటి ఉంటే మార్చుకోండి.
అలాగే మన పక్క నెట్వర్క్లో కూడా కొంతమంది సభ్యులు పార్టీ మారి మళ్ళీ వచ్చేసారు. అలాగా మీకు ఉంటే కాలమే ఉండా వీలుంది. ఈ ఈలో చక్కగా ధైర్యంగా ఉండండి, అందరితో కలిసిమెలిసి ఉండండి. నేను ఆపోజిషన్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఏ విషయంగా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాను, మందులతో మాట్లాడుతున్నాను, అందరూ కూడా కూడా చక్కగా చేస్తున్నారు. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. అందువల్ల మీరు జడ్పీ చైర్మన్ గా ఉండి ఈ పార్టీలో ఉండి కూడా మీరు అందరితో మాట్లాడచ్చు, ముఖ్యమంత్రితో మాట్లాడచ్చు, మీ మంత్రితో మాట్లాడచ్చు, మీ డిమాండ్ చెప్పచ్చు, ఇంకా మీకు బ్రేక్ ఎక్కిస్తారు. డాక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా పరిషత్ ఇన్ఛార్జ్ సిఇఓ ఎం విజయరాజు, శాసనమండలి సభ్యులు బి గోపిమూర్తి, శాసనసభ్యులు బడేటి చంటి, బొలిశెట్టి శ్రీనివాస్, సొంగారు రోషన్ కుమార్, పి ధర్మరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గజ అశ్వసేవల నడుమ ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు శనివారం జరిగిన గ్రామోత్సవం భక్తులను అలరించింది. ముందుగా ఆలయంలో శ్రీ స్వామి అమ్మవార్లను గోదాదేవితో కలిపి తొలక వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రాల నడుమ స్వామివారు ఆసీనులై వాహనాన్ని తిరువీధులకు తీసుకొచ్చారు. ప్రతి ఇంటి ముందు స్వామి అమ్మవార్లకు భక్తులు హారతులు పట్టారు. ఆ తరువాత స్వామి అమ్మవార్లను గోదాదేవితో సహా ధనుర్మాస మండపంలో ఉంచి ప్రత్యేక పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇదిలా ఉండగా శ్రీ స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దీంతో శేషాచల కొండపై భక్తుల గోవిందనామాలు మారుమ్రోగాయి. సుమారు 100 జంటలు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీడీఎస్ బియ్యం అవకతవకలను ఉపేక్షించేది లేదు, భీమవరంలో హెచ్చరించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గా మురళీకృష్ణంరాజు ఎన్నిక, అభినందించిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. తణుకులో ఘనంగా ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలు, విద్యార్థులకు అవగాహన కలిగించిన వివిధ విద్యాసంస్థలు. వేమన శతకం పద్యాలపై తణుకు విద్యార్థులతో శాస్త్రయుక్తంగా చదివించిన మాతృభాషా పరిరక్షణ సమితి సభ్యులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న బాలబాలికలు. తాడేపల్లిగూడెంలో కేక్ ను కట్ చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రసంగించిన మాజీ మంత్రి సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ ఆరోగ్యం కోసం పాటుపడుతున్న కూటమి ప్రభుత్వం, నెడదవోలులో పేర్కొన్న రాష్ట్ర మంత్రి దుర్గేష్. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న శనివారం భక్తులు, 7 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకున్న ప్రజలు. కొత్తపేట నియోజకవర్గంలో ఘనంగా మాజీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు, కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. అమలాపురంలో ఉరుసు ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ముస్లిం సోదరులు. పార్టీ మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీని చట్ట ప్రకారం పదవి నుంచి తొలగించాలి, జడ్పీ సమావేశంలో డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.